కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈ సమయం ఇచ్చినందుకు వేలాది వందనములు స్తుతి స్తోత్రాలు. నీ పరిశుద్ధ స్థలంలో ఉన్నాము తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మలో ప్రభావములు ప్రవహింపజేయడానికి ప్రభావాన్ని స్తుతించి ముందుకు నడిపించడానికి సహాయం చేసే గొప్ప దేవుడు నీకు వందనము చెల్లిస్తూ ఉన్నా తండ్రి. కృపామైన దయమైన జాలిగల దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. మేము ఇచ్చిన మేళ్ళ ద్వారా, నువ్వు ఇచ్చిన ప్రేమ ద్వారా, నువ్వు ఇచ్చిన వెలుగు ద్వారా మేము బ్రతుకుతున్నాము తండ్రి. యేసయ్యా, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదంతో మేము బ్రతుకుతున్నాము ప్రభా. ఇంతవరకు నీ ప్రాణం ఇచ్చిన ప్రాణం ప్రభా నా తండ్రి, నీ కొరకు అర్పించడానికి మా హృదయాల్లో ప్రభా నీ పరిశుద్ధ ఆత్మను తాకి మమ్మల్ని దీవించడానికి ఆస్వాదించడానికి ప్రభా ఈ సమయం ఇచ్చినందుకు వేలాది వందనములు స్తుతి స్తోత్రాలు. ఇంతవరకు అయితే పాటల ద్వారా, ఇంతవరకు అయితే ఆరాధనల ద్వారా నా తండ్రి, ప్రార్థనల ద్వారా ఇంతవరకు అయితే నా ప్రభా, ఎంతవరకు ప్రభా నా తండ్రి ఈ సమయంలో నడిపించినందుకు వేలాది వందనములు స్తుతి స్తోత్రాలు. ఈ ఆరాధన ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరి దేవుడు కదిలింపు చేసిన యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆరాధన ద్వారా ముందుకు నడిపించిన మా ప్రభా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆరాధన ద్వారా నీ ఆశీర్వాదం పొందడానికి నా ప్రభా ముందుకు వెలిగించడం నడిపించడానికి సహాయం చేసే గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. మా పైన కనుగరించుము యేసు, నీకే మా పైన దయచుము యేసు, మా పైన ఆశీర్వదించుము తండ్రి. నా తండ్రి యేసయ్యా, యేసయ్యా తండ్రి, ఈ ఆరాధన ద్వారా ప్రతి ఇక్కడ ఉన్న ప్రతి కుమారుడు కుమార్తె హృదయాల ప్రభా తాగి ముదింపజేసి యేసు నీ రక్తము ద్వారా మమ్మల్ని పోషించి ఆస్వాదించి నడిపిస్తూ ఉన్నావు తండ్రి. యేసయ్యా, యేసు నీకే వందనములు, యేసయ్యా నీకే ఘనత, యేసయ్యా నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పరిశుద్ధ స్థలంలో ఉండగా ప్రభా నా తండ్రి ఈ ఆరాధన ద్వారా మమ్మల్ని ఎంతగానే కాపాడుతున్నా అయ్యా. ఆరాధన ద్వారా ఎంతగానే రక్షిస్తున్నా, ఆరాధన ద్వారా ఎంతగానో కాపాడుతున్నా. ఇక్కడ ప్రతి కుమారుడు కుమార్తె నా ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉండగా, నిన్ను ఆరాధిస్తూ ఉండగా నా ప్రభా ఆరాధన చెల్లి కలిగించే ఉదయం నా ప్రభా మా కొరకు ఏర్పాటు చేసిన దేవుడు ఉదయం తండ్రి. నా ప్రభా నీకు వందనా అయ్యా, నీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి. మా పైన కనుగరించుము, దయచూపు, జాలిచూపు, బలపరచుము తండ్రి. యేసయ్యా ఈ క్షణంలో మా పైన శ్రమించినందుకు కనుగరించుము తండ్రి. ఎవరైతే నిన్ను స్తుతిస్తూ ఉన్నారో ఇక్కడ ప్రతి కుమారుడు కుమార్తె నిన్ను స్తుతిస్తున్న ప్రతి బిడ్డల పట్ల నా తండ్రి నీ ఆశీర్వాదం పొందినట్టు సహాయం చేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. నీ కుమారుడు దైవ కుమారుడు ప్రభా నా తండ్రి యేసయ్యా నా తండ్రి, నీ కుమారుడు వాక్యంకు వెళుతుండగా ప్రభా ప్రతి మాటగా బలమైన ఉండి నా ప్రభా మమ్మల్ని వినగానే సెవికరించే హృదయం నా తండ్రి, మా కొరకు హృదయంలో నా తండ్రి హృదయం నాటబడిన సహాయం చేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ చిన్న ప్రార్థన ప్రభా మా ప్రార్థన వాక్యం ద్వారా ప్రతి మాటగా ప్రభా నా తండ్రి మా హృదయాన్ని నడిపించండి. ప్రతి మాటకు నా బలమైంది మా హృదయాన్ని ముందుకు నడిపించండి ప్రభా. యేసు నీ పరిశుద్ధ ఆత్మతో కుమ్మరించి నడిపించమని ఆస్వాదించమని అడిగి వెళ్ళిపోతున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యం చదువుతుందా. పాత నిబంధన వాక్య భాగము నిర్గమాకాండం 12వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 10వ వచనం వాక్య భాగాన్ని మరి ధర్మ వచ్చి చదువుతారు. రెండవ వాక్య భాగం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం కుమార్తె లక్ష్మి ఉత్సవం. మొదటి వాక్య భాగం ధర్మబాబు చదువుతారు. నిర్మాకాండ 12:10, రెండవ వాక్య భాగం 3, 2వ వచనం ప్రకటన గ్రంథం. సరే, నిర్గమాకాండం 12వ అధ్యాయం 10వ వచనంలో రాబడి ఉన్నది. దానిలో వీటి ఉడకమైనను నీటితో వండుకోబడినను తిన్నే తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏది మిగలకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలను. ఈ వాక్యం నిర్ణయించుగారు.
అదే వాక్య భాగం చదివిన బిడ్డలు ప్రార్థించినటువంటి విజ్ఞాపన ప్రార్థన చేసిన కుమారుడు, స్తుతి ఆరాధనలు నడిపించిన కుమారుడు, దేవుడి సన్నిధి వరకు ఉత్తరపత్ర బాగా చదివిన కుమారుడు, బిడ్డలందరికీ, అదేవిధంగా మంగళూరు, చెన్నై దూర ప్రాంతాల నుంచి వచ్చిన సంఘ ప్రియ బిడ్డలందరికీ, కమిటీ వారికి, చేరి వచ్చినటువంటి యావత్ సంఘం అంతటికి కూడా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు శుభములు కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడాలన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కనులు మూసుకొని నాతో ఈ మాటలు చెప్పండి. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మీ సన్నిధిలో ఉత్సాహించువారిగా, జీవించువారిగా, ఆర్భాటించువారిగా, సదాకాలం నుండి సదాకాలం వరకు, యుగ యుగముల నుండి యుగ యుగముల వరకు పరిపాలిస్తున్నటువంటి గొప్ప దేవుడవు, భీకర కార్యాలు చేసే ఆకాశమందున్న బలిష్ఠుడైన మా యెహోవా, మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దాసుడు నిలవబడి మీ స్వరమును, మీ బోరను వినిపింపజేసే పాత్రగా, మీ సాధనముగా మరొకసారి నా ప్రభువా, ఈ 2వ పునరుత్థాన దినము ఈ 6వ నెలలో నన్ను మరుగుపరిచి సిలువ చాటున అయ్యా నా ప్రభువా సంధింపజేసి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపి మీ ప్రవచన వాక్కులను, మీ చరిత్ర గ్రంథాలను, మీ శ్రేష్టమైనటువంటి అయ్యా భవిష్యత్తును గురించి తెలియపరుస్తున్నటువంటి భూత వర్తమ భవిష్యత్ కాలాలలో అయ్యా మాట్లాడే దేవుడుగా మా తండ్రి మీ సన్నిధిలో నా ప్రభువా ఇంతవరకు నడిపించి, బ్రతికించి, కాపాడి, పోషిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి వర్ణించలేని గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి క్రీడా మీకు వందనాలు చెల్లిస్తూ, లోపల బయట కూర్చున్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపమని వేడుకుంటూ, దుష్టుల ఆయుధాలన్నీ లాయపరుస్తూ, యేసు రక్తమును ప్రోక్షిస్తూ, తండ్రి నీ యొక్క మాటలు ఎన్నైతే ప్రభు బయటికి స్వరముల ద్వారా వెళ్తూ ఉన్నాయో, దొంగూరు ప్రాంతంలో ఇంకా నీ మందిరంలోకి రావాల్సినటువంటి లెక్కలో అయ్యా నీ పట్టికలో, నీ ప్రణాళికలో ఎంతమంది అయితే ఉన్నారో వారిని కూడా ఈ సమయంలో మీరు దర్శించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ, నా గొర్రెలు నా స్వరము వినని అయ్యా మీ వాగ్దానం నెరవేర్చమని, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారు, మాట్లాడేవారు మీరు కాదనేటువంటి వాగ్దానం దయచేత నెరవేర్చమని యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అద్వితీయుడైనటువంటి దేవాది దేవునికి మరొకసారి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు మనందరి తరపున చెల్లిస్తూ ఉన్నాం. మంచిదిన ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినములంతా ప్రభు ఎన్నో కార్యాలు చేసి మనలను ఈ మందిరంలోకి, ఈ పీఠిక పైకి, అద్భుతమైనటువంటి ప్రాంగణంలో ప్రభువే ఆయన మనలను ప్రవేశింపజేస్తూ ఉన్నారు. అందును బట్టి మనకి సందేహం లేకుండా ఇది కేవలం దేవుడే, ఇది కేవలం ప్రభువే, ఇది కేవలము దేవుని శక్తి వలన మాత్రమే ఈ యొక్క ఆత్మీయ జీవితానికి, రక్షణ జీవితానికి, ఈ ఉనికికి కారణము దేవుడని మరొకసారి మనం చప్పట్లు కొట్టి దేవుడిని కృతజ్ఞత చెల్లిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి ఈ 67వ కీర్తనలో చాలా అద్భుతమైనటువంటి దేవుడు తన ప్రజలకు ఎన్నో ఉన్నతమైన దీవెనలతో, ఎన్నో శ్రేష్టమైనటువంటి వరాలతో, ఫలాలతో, లోటులు లేకుండా, ఇబ్బందులు లేకుండా, మరి దేవుడు ఆయన కోరుకున్నటువంటి మహిమ కలిగినటువంటి ఆ ప్రపంచ అందాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు చాలా అద్భుతంగా 150 కీర్తనలో ఎన్నో వివరణ, వర్ణన, వారి బాధలు కూడా ఉంటాయి, వారి జీవితాలు ఉంటాయి, దేవుని ప్రవచనాలు ఉంటాయి. దేవుడి సంగమ మరి దేవుడు తన యొక్క భవిష్యత్తు మన కొరకు ఎంతో గంభీరంగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. అయితే ఆ గంభీరమైన దాంట్లో మనము నిలవాలి, దాన్ని మనము అనేకులకి నిలిపించే వారిగా దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే ప్రభువు కొరకు నిలుచుట, లేకపోతే ప్రభువు కొరకు నిలిచే తరము, లేకపోతే ప్రభువు కొరకు నిలిచి చూపించేవారు. దేవుడు బిడ్డలారా, ఎలా ఎన్నైనా మనము మంచిగా ఆత్మీయంగా తీసుకోవచ్చు ఈ నిలిచే దాని మాట కొరకు. అయితే దేవుడు ఇంతవరకు మనల్ని మాత్రమే ఈ సంఘములో, ఈ గ్రామంలో
ఇంకా దేవుడి మాటలు మనం పలకటానికి, పాడటానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి ఇంకా మనము ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాము. ఆమేన్. అయితే దేవుడు కొన్ని లక్షణాలు మన జీవితంలో కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో నిలుస్తామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం అనేకులు నిలవడానికి నడిపిస్తామో, దేవుడు మనందరికీ కొన్ని బహుమానాలు కూడా సిద్ధపరిచాడు. పోయిన ఆదివారం చెప్పాను, అదేంటంటే చరిత్రలో ఉన్నటువంటి కొన్ని మాటలు మీకు తెలియపరిచాను. దేవుని బిడ్డలారా, చరిత్ర సెలవిస్తున్న రీతిగా క్రైస్తవ పరిస్థితుల్లో ప్రారంభ శతాబ్దంలో దేవుని పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా సమస్యలు పడ్డారు. అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రము గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటూ వారు మాత్రమే క్రైస్తవులకు ఆది సంఘాన్ని కాపాడుతూ తప్పిస్తూ వచ్చారు అని చెప్పారు. ఎవరా ఇద్దరు పేర్లు? పోయిన ఆదివారం చరిత్ర చెప్పాను కదా. చరిత్ర, దేవుని బిడ్డలారా, చరిత్ర మొదట మనం చెప్పుకొని మన వాక్యంలోకి వెళ్దాం. కనుక పోయిన ఆదివారం చరిత్ర చెప్పాను. ఏంట చరిత్ర? క్రైస్తవ సంఘం పక్షమున మతోన్మాదులు అనగా రోమా పరిపాలనలో రోమీయులు పరిపాలిస్తున్నప్పుడు, అప్పుడు ఆ మొదటి శతాబ్దంలో యేసు ప్రభువారు భూమి మీద పుట్టి, జీవించి, చనిపోయి ఆరోహణమైన తరువాత అందరికి కనిపిస్తూ దేవుని బిడ్డలారా ఆయన ఆకాశ మహాకాశములకు మేఘము ద్వారా ఆయన ఎత్తబడి వెళ్ళిపోయిన తరువాత, అయితే భూమి మీద సంఘం ఏమో హింసించబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే సంఘము హింసించబడి 3000గా అభివృద్ధి అయ్యింది, 5000గా అభివృద్ధి అయ్యింది. ఇలా వేల సంఖ్య సంఘంలో చేర్చబడుతున్నప్పుడు, అయితే సంఘము చెదిరిపోయే పరిస్థితుల్లో ఉన్నది, చాలా ఇబ్బందులు పడ్డది. అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రము చరిత్రలో వారేమో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఆ యొక్క రోమా పక్షంలో ఉండకుండా క్రైస్తవుల పక్షంలో ఉన్నారని చెప్పారు. ఆ పేర్లు మనం మర్చిపోతే ఎలాగా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. గల్లియో, క్లౌదియా అనేటువంటి పేర్లు చెప్పారు. గల్లియో, క్లౌదియా అనేటువంటి ఇద్దరు బిడ్డలు. ప్రియ దేవుని సంగమా, అయితే ఇలా ఈ సమస్యలు కొనసాగుతూ ఉన్నాయి, కొనసాగుతూ ఉన్నాయి. మనుషులను చంపుతూ ఉన్న పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కాదు, అప్పుడు ప్రారంభ మొదటి శతాబ్దంలో ఈ కొనసాగుతున్నప్పుడు క్రైస్తత్వం నుంచి పారిపోయారా? క్రీస్తులోనే నిలిచారా? క్రీస్తులోనే నిలిచారు. మన అంశం ఈరోజు ప్రభువు కొరకు నిలుచుట. దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు వారు ఎంతగా నిలిచారంటే మామూలుగా ఒక నెల రోజులు నిలబడటం కాదు, లేకపోతే ఒక 6 నెలలు నిలబడటం కాదు, లేకపోతే ఒక సంవత్సరం నిలబడటం కాదు. కానీ ప్రియ సంగమా, వారు దాదాపుగా నిజంగా చాలా ఆశ్చర్యమో 1500 సంవత్సరాలు వారు హింసించబడుతూ వచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ 1500 సంవత్సరాలు కూడా ఈ రోమా సామ్రాజ్యంలో నలిగిపోతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూనే వచ్చారు. అయితే అక్కడ దేవుని సంగమా, మనకి కాన్స్టంట్ అయినటువంటి ఒక చక్రవర్తి, ఈ కాన్స్టంట్ అయినటువంటి చక్రవర్తి ఎప్పుడైతే యుద్ధాలు చేస్తున్నప్పుడు, ఒక దేశానికి ఇంకొక దేశానికి యుద్ధం జరుగుతున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రైస్తవ సామ్రాజ్యము ప్రారంభమైనటువంటి అదే అద్భుతమైన గడియ. అంటే వారు జీవించడం వల్ల, వారు నిలవడం వల్ల, ప్రభు పక్షమున హింసలన్నీ భరించడం వల్ల వారు నిజంగా ఎంత గొప్పగా ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే అక్కడ బీజము, అక్కడ పునాదులు, ఆ రక్తపాతములు ఇప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో మొరపెడుతూ మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి ప్రభు ఈ పరిచర్యను ఇంతవరకు నడిపించబడ్డది. తర్వాత ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ దీన్ని మనం రిసీవ్ చేసుకున్నాం, పొందుకున్నాం. దీన్ని మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగించాలా, ఇక్కడే ఆగిపోవాలన్నది వచ్చే తరానికి ఒక చూపించే గుర్తు, ఒక నడిపించే ఒక ఆనవాలు మనమే అయి ఉన్నాము. ఆమేన్. మనం కానీ బాబు ఇది ఏంటి ఎంత కష్టంగా ఉందని అన్నాం అనుకో, చిన్నపిల్లలందరూ కూడా మా డాడీ ఎలా అంటాడు,
మా అమ్మ ఎలాగంటుంది, మా మేనత్త ఎలాగంటుంది, మా మామ ఎలాగంటున్నాడు అంటే కుటుంబ జీవితం కూడా ఎంత భయంకరమైందా, స్కూల్ జీవితం ఎంత భయంకరమైనదా, కాలేజీ జీవితం ఎంత భయంకరమైనదా, ఇలా ఏదైనా మనం తీసుకుంటే అది దేవుడు పెట్టారా ఎవరు కూడా వెళ్ళలేరు, సాహసం చేయలేరు. అయితే ఇక్కడ ఈ యొక్క దేవుడు పెట్టారా మీరు చరిత్ర వినండి. ఎందుకంటే మనం కొంతమంది గంటలు చరిత్ర చెప్పమంటారు కాబట్టి నేను చరిత్ర చెప్పి మెసేజ్లోకి వెళ్తాను. దేవుడు పెట్టారు సమయానికి ముగిస్తాను. దేవుడి సంగమా ఇక్కడ ఈ కాన్స్టైనటువంటి రాజు పరిపాలిస్తున్నప్పుడు అక్కడ ఇతను ఒక అద్భుతమైనటువంటి ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. దర్శనం ఏంటంటే పైకి చూసినప్పుడు దేవుడు పెట్టారా సూర్యుడి పైన ఆయనకి ఒక అద్భుతమైనటువంటి శిలువ కనిపిస్తూ ఉంది. శిలువేమో కనిపిస్తున్నప్పుడు ఏంటి క్రైస్తవుల దేవుడైనటువంటి శిలువ ఏంటి, శిలువ గుర్తు ఏంటి కనిపిస్తూ ఉంది. సరే మీ డాలు మీ యుద్ధాలు చేస్తున్నప్పుడు డాల్ ఒకటి ఉంటుంది కదా, ముందుకి కత్తి ఒకటి డాల్ ఒకటి, శత్రువులు ఏ ఏట్లేసినా ఇలా ఎత్తే ఆ డాలు తగిలి అవి అవతల పడిపోతాయి అన్నమాట. ఆ డాల్ మీద శిలువ గుర్తు మీరందరూ కూడా వేయండి అని ఈ కాన్స్టైనటువంటి చక్రవర్తి జారీ చేశాడు ఈ యొక్క దేవుడి పిల్లల ప్రకటన. ఎప్పుడైతే ఆ డాల్ మీద ఈ శిలువ గుర్తు సింబల్ వేశారో అద్భుతంగా వారు ఆ యుద్ధంలో జయం పొందారు. స్తోత్రం హల్లెలూయా. ఒక అన్యుడు దేవుడు అంటే తెలియదు, బాప్తిస్మం అంటే తెలియదు, 66 పుస్తకాల కోసం తెలియదు, దేవుడు పెట్టారా పరిశుద్ధత అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, బాప్తిస్మం పరిశుద్ధాత్మ వరాల కోసం తెలియదు. అటువంటి ఒక సిలువ కోసం జస్ట్ మామూలుగా చూసి సిలువ గుర్తు వేస్తేనే విజయం పొందాడు. నిజంగా మరి వాళ్ళు గృహానికి వెళ్ళినప్పుడు ఎటువంటి బలులు కానీ వారి కొన్న ఆచారాల ప్రకారం ఇంక ఏది కూడా చేయలేదు. ఈ సిలువ దేవుడే ఇంత గొప్ప దేవుడు, ఇంకా మనం క్రైస్తవులు ఎవరు కూడా హింసించొద్దు, అందరూ కూడా ఎవరికి నచ్చింది వారు ఆరాధించుకోండి, ఎవరికి నచ్చింది వారికి తోచింది వారికి ఏ ఆటంకాలు లేకుండా దీన్ని అమలు పరుస్తున్నాడని కాన్స్టైనటువంటి చక్రవర్తి ఎప్పుడైతే అమలు పరిచాడో నా ప్రియ దేవుడు బిడ్డలారా అద్భుతంగా మొదటి శతాబ్దము కొన్ని సంవత్సరాల తర్వాత క్రైస్తవులకి దేవుని మహాకృపలో హింసల తర్వాత వారు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత అన్యుల ద్వారా ఈ అద్భుత కార్యం జరిగించాడు. హల్లెలూయా. మన జీవితంలో దేవుడి కొరకు మనము కూడా దేవుడు మన భక్తిని బట్టి అంటే ఆ దినాలలో దేవుడు అటువంటి కార్యం చేసేటంటే వారు మామూలు భక్తి కాదు, భీకరమైన శ్రమలు, మహాశ్రమలు. దేవుడి సంగమా ఆ శ్రమలు అవి ఎవరు కూడా వర్ణించలేనివి, రక్తాలు ఏరుగా పారుతున్నటువంటి దినాలు. ఈరోజు మన జీవితాల్లో ప్రభు కోసమో మనము కూడా అటువంటి శ్రమలైన కష్టాలైన బాధలైన యేసు కోసం నిలుచుందుముగాక. మనం నిలుచున్నప్పుడు మన పిల్లలు, మన మనవళ్ళు, మన మనవరాళ్ళు, మరొక తరాలు వారు చూసి ముందుకెళ్తారు. కొంతమంది పిల్లలు పాపం కొన్ని కుటుంబాలు చూసి భయపడిపోతూ ఉన్నారు. ఏంటి పెళ్ళి ఇటువంటి గొడవల, పెళ్ళి భార్య భర్తలు ఎంత అన్యోన్య సహవాసం లేని జీవితాల, ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకో, మేము ఇలా ఉంటే అమ్మ ఈ కుటుంబ జీవితమే మాకొద్దు, ఇలా ఉంటే ఇలాగా బ్యాచిలర్ గానే ఉండిపోతే నేను బెస్ట్ ఆయన, ఇలా యవ్వనంగానే కొనసాగితేనే బాగుంటది. ఏంటి పెళ్ళి మా తల్లిదండ్రులకి సంతోషం లేదు, పెళ్ళి మా ఇంట్లో ఉన్న వారికి ఆనందం లేదు అని చాలా మంది కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు నిలవలేని కారణాన్ని బట్టి. ప్రియ సంగమా దేవుడు బిడ్డలుగా కొంతమంది యవ్వనంలో కూడా పెళ్లి సమయం రాకముందే పెళ్లి వయసు ఇంకా దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. 25 సంవత్సరాలని, 23 సంవత్సరాలని, 22 సంవత్సరాలని అది వచ్చినంత వరకు కూడా మనం ఓపికతో ముందుముగాక. మన కోసం కాదు, వాళ్ళ కోసం, పెళ్లి అవ్వడం కోసం. ఆమెనమ్మా దేవుడి సంగమా ఓపిక లేకుండా గాబరైపోతే ఏమవుతుంది? సమస్యలు. దేవుడు ప్రతిదీ కూడా 3వ అధ్యాయం ప్రసంగంలో చెప్పినట్లు ప్రతిదానికి కాలం ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. అయితే గాబరైపోయి తొందరైపోయి ఒక సమయం రాకుండా అన్ని కూడా కాలానికి ముందుగా, సమయానికి ముందుగా ఏది చేసినా ఏమవుతుందంటే జీవితము భ్రష్టమైపోతుంది, జీవితము నాశనం అయిపోతుంది, జీవితము పాడైపోతుంది. వారిని బట్టి మనం బాధపడుతూ ఉంటూ ఉన్నాం. కొంతమందిని బట్టి మనము ఎన్ని సలహాలు ఇచ్చినా
ఎన్ని వాక్యంలో మనం హెచ్చరిస్తూ ఉన్నా, ఎంతగా పర్సనల్ గా కూడా మనం కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నా, చాలా మంది ఎవరి బిడ్డల జీవితాలు, చాలా మంది మరి దూర ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్తున్న బిడ్డలు అనేకమైనటువంటి మార్గాల్లో తప్పిపోతున్న పరిస్థితిని బట్టి దేవుని బిడ్డలారా, నిలవలేని కారణము చూస్తూ ఉన్నప్పటికీ ఎందుకు నువ్వు నిలవలేకపోతూ ఉన్నావు, నువ్వెందుకు ఈ మార్గంలో నిలదెక్కుకోలేకపోతున్నావని మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో దేవుడి సంగమ, అప్పుడు వారికి మనం చెప్పడానికి అర్హులము. ఆమేన్. చాలా మంది దర్శనాలు వచ్చాయండి, దర్శనాలు అని అంటూ ఉన్నాం. నిజానికి దర్శనాలు రావటము చాలా అద్భుతము. హల్లెలూయా. దేవుని సంగమ, దర్శనాలు అవి రాలేకపోతూ ఉన్నాయంటే అది నీ బలహీనత అవ్వచ్చు, నీ లోపాలు అవ్వచ్చు. అయితే దర్శనము వస్తూ ఉన్నదనేటువంటి బిడ్డలు, సాక్ష్యాలు చెప్తున్న బిడ్డలు, దర్శనము బైబిల్లో దర్శనం వచ్చిందని చెప్పిన యెషయా గారు జీవితం ఎలా ఉంది, దర్శనం వచ్చిందని చెప్పినటువంటి ఇర్మియా గారు ఎలా ఉన్నారు, దర్శనం వచ్చిందని చెప్పినటువంటి కొర్నేలి ఎలా ఉన్నాడు, దర్శనం వచ్చినటువంటి పౌలు ఎలా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దర్శనం వస్తే మనం వ్యాపారాలు చెయ్యము, దర్శనం వస్తే మనం ఉద్యోగాలు చెయ్యము, దర్శనం వస్తే ఇంకా మనము పిచ్చాపాటి తిరుగులు తిరగము. హల్లెలూయా. దర్శనం వస్తే నీలో ఒకటే, నా యేసయ్య కొరకు నేను బ్రతకాలి, నా యేసయ్య కొరకు నేనేం చేయాలి, నా యేసయ్య కొరకు నేను ఎక్కడికి వెళ్ళాలని, అందుకొరకు నువ్వు ఆ దర్శనం యొక్క గొప్పతనం ఏంటో నువ్వు క్రియల్లో నిలిచి చూపిస్తావు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉంది మన దర్శనం పరిస్థితి? దేవుడేమో ఈరోజు చాలా లేఖనాల్లో అనుకున్నటువంటి పరిస్థితిని బట్టి, పేతురు కూడా దేవుడు ఇచ్చినటువంటి దర్శనం, దేవుడు బిడ్డలారా 12 మంది అపోస్తులు కూడా దర్శనం ఏమి ఇవ్వలేదు. దేవుడు పిలిచాడు, రండి నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలరులుగా చేస్తాను. వెంటనే ఆయన మాటను బట్టి దేవుడు బిడ్డలారా వారు వెళ్ళారంతే. యోహాను కూడా దర్శనం ఏం లేదు, బాప్తిస్మిచ్చే యోహానుకు దేవుని పిలుపు అంతే. కొంతమందికి పిలుపు ఉంది, కొంతమందికి దర్శనం ఉంది, కొంతమందికి దేవుని మాట ఉన్నది, కొంతమందికి దేవుడు సడన్ గా ప్రత్యక్షమయ్యి ఆయన మార్గాలు చూపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అయితే అన్నింటికి మనకు దర్శనం కావాలని, అన్నింటికి మనకి ఒక ప్రత్యక్షత కావాలని అనుకుంటే అది మన బలహీనతే. అది కొంతమంది అంటే, నాకు దేవుడు మాట్లాడితే ఇప్పుడే ఉన్నపాటి ఇవన్నీ తీసి నేను దేవుడు సేవకు వస్తాను. ఈ 66 పుస్తకాల సంగతి ఏంటి మరి? ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా అంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆయన సేవలో, ఆయన పనిలో, పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క భక్తులందరూ కూడా వారికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ వారు దేవుని కొరకు నిలిచారు. దేవుని బిడ్డలారా, చూడండి, మన జీవితంలో నిలిచే పరిస్థితిలో, నిలవలేని పరిస్థితిలో ఈ రోజు మనము తెలుసుకుంటాం. చదువుకున్నటువంటి వాక్యములు ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. దానిలో ఉడికి ఉడకనిదైనను, నీళ్లతో వండింపబడినదైనను తినకూడదు. చూడండి, ఇక్కడ అంటాడు ఉడికి ఉడకనదైనను, నీరు లేకుండా వండినదైనను మీరవి తినకూడదు అని అంటాడు. చాలా వరకు భౌతిక జీవితాల్లో దేవుని బిడ్డలారా కొంతమంది ఉడకకుండా తినేసే బ్యాచ్ అంటే మనం అసలు చేయద్దండి. ఉడకకుండా ఇంకా గాబర తొందర ఏంటి ఇది ఇంకా ఉడకట్లేదు. దేవుని బిడ్డలారా, చాలా మంది మా పిన్ని గారు అయితే చిన్నప్పుడు మేము చూసేవారు ఆ కాలం పరిస్థితులు. ఉడకకుండా ఎంత తొందర అయితే కానీ సగం కూడా ఖాళీ అయిపోతుంది. ఆ తెప్పాల్లో దేవుని బిడ్డలారా, అంటే ఆమెకు ఇష్టమైన మా చిన్న ఏమైనా కొట్టే మాత్రమో ఇంకంటే సంగతులు ఇదే తిత్తకూర వేస్తే తిత్తకూర ఏమని అన్న అడుగు పెట్టేవాడు. మేము అవన్నీ చూసేవాళ్ళం. చిన్నమ్మ ఇది తెలీదు, తిండి మధ్యలోనే అయిపోయింది అంతా. ఉడకకుండా ఈరోజు ఆత్మీయ జీవితంలో దేవుడు బిడ్డలారా, దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఇశ్రాయేలీయులకు. ఆ రోజుల్లో పస్కా పండుగ ఆచరిస్తున్నటువంటి క్రమంలో దేవుడు బిడ్డలారా, ఉడకనది ఎప్పుడు కూడా ఏదైనా సరే, మరి ఇప్పుడైతే యోగా వారు కొన్ని చిట్కాలు చెప్తూ ఉన్నారు, కొన్ని హోమియో వారు అవేంటంటే పచ్చిగా ఇంకా మెత్తగా అయిపోకుండా
మీద మీద ఇంకా చిన్న చిన్న పత్తల్లాగే పచ్చుపచ్చు అంటున్న వాటిల్నే తినండి బాబు, మీకు ఆరోగ్యం. దేవుడు పెట్టారు అలాంటి చిట్కాయలు పాటిస్తారండి. ఆ అరక్క మళ్ళీ డైజెషన్ టాబ్లెట్లు వేసుకుంటారు చాలా మంది బాధపడు. ఇక్కడ ఆత్మ సంబంధంగా మనం తీసుకున్నప్పుడు మన జీవితము ఉంటే వెచ్చగానే ఉండాలన్నాడు, లేదా చల్లగానే ఉండాలన్నాడు. నిలువెచ్చగా అంటే అక్కడ అర్థం ఏంటంటే దేవుడు పెట్టారు ఉడకని జీవితము, ఇవతల మెత్తగా ఉన్న జీవితము, అవతల మధ్యగా ఉన్నటువంటి జీవితము, నీరు లేకుండా ఉండే పరిస్థితులు అంట. చదవండి మాట మరొకసారి, చాలా వెరైటీగా ఉంది. తిననే తినకూడదు, ఉదయకాలం వరకు దానిలోని దేనియు మిగిలింపకూడదు, ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. ఒకవేళ ఏదైనా రాత్రి గాని మిగిలిపోతే తెల్లవారేసరికి దాన్ని అగ్నితో కాల్చమంటున్నాడు. ప్రియ సగమ, మంటి ఘటాలుగా పౌలు అంటాడు మహిమైశ్వర్యము ఉందనేసి. ఈరోజు మంటి ఘటాలైనటువంటి మనలో దేవుడు ఒక్కొక్క ఘటాన్ని ఆయన ప్రణాళికలో సిద్ధపరిచాడు. ఒక్కొక్క ఘటంలో మహిమైశ్వర్యం ఉంది. ఈ మహిమైశ్వర్యం వెంటనే చూసి ఇవ్వాలని తొందర అయిపోతే చింపుకుంటే అన్నిట్లు కాలం మీద పడింది అన్నట్లుగా, ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి గడుస్తూ ఉన్నది. నువ్వు వెలుగు చూడాలి, నువ్వు సమయం చూడాలి. ఆత్మీయ జీవితంలో నీకు ఓపిక అనేది అవసరము, నీకు నిరీక్షణ అనేది అవసరము. తొందరపాటు ఉండకూడదు. ఈ భక్తి జీవితాన్ని ఎన్ని సంవత్సరాల వరకు దేవుడు నడిపిస్తే అన్ని సంవత్సరాలు కూడా మనము ఈ పరిశుద్ధతలోనే, ఈ నీతిలోనే కొనసాగుదుముగాక. తొందర అయిపోయి గాబరైపోయి లోకంలో అల్లడెవడో పడిపోయాడు, అలాగే ఎవడో పడిపోయారు. అయ్యో ఇన్ని సంవత్సరాలు ఎంత భక్తిగా ఉండి, ఇన్ని సంవత్సరాలు ఎంత ఆరాధన చేసి, ఇన్ని సంవత్సరాలు ఎంత తీవ్రత, ఎంత మంట, ఏమైపోయింది వైరాగ్యం అని వారేమలా పడిపోయారండి అని అలాంటి బలమైన కబుర్లు ఎప్పుడు కూడా చెప్పకో, వినకో, దేవుని సన్నిధికి అవి మోసుకొని రాకో. ఆ సంగమ దేవుడు పెట్టారా, దేవుడి యొక్క రాకడ ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన సమయం అనేది అది చాలా దొంగవలే, దొంగతో పోల్చాలి. కానీ దొంగ అనేసి మీరు అనకండి, దొంగవలే. ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో నిలిచేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే మనం అగ్నితో మండించేవారిగా, అగ్నితో కాల్చేవారిగా, ఏదైతే శాసము మనకి ప్రతిరోజు రిజల్ట్ సాయంత్రం అయ్యేసరికి నిద్రపోతున్న వేళలో ఉదయం అంతా తిరిగిన మన బలహీనతలో మోకాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ద్వారా, అయ్యా ఈ దినము శాసనం ఏముంది, ఉడకలేనివి ఏమున్నాయి, ఉడికినవి ఏమున్నాయి, మధ్యలో ఉండిపోయినవి ఏమున్నాయి, నువ్వు కోరుకున్నట్లు నేను ఉడకకుండానే తొందరైపోయినవి ఏమేమి ఉన్నాయి ప్రభా నాలో అని ఎప్పుడైనా మనము నిజంగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నప్పుడు, నువ్వు రెండవ ఉదయకాలము ఆ పరిశుద్ధాత్మ అగ్నికి దేవుని బిడ్డలారా సహకరించేవాడివి అవుతావు. ఆమేన్. అయితే ఇప్పుడు మనం నిలవాలి అంటే యేసు ప్రభువు ఏం చెప్తున్నారు చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 15వ అధ్యాయము 11వ వచనం చూడండి. యేసయ్య ఏం కోరుకుంటాడంటే నీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మొదటగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంతోషము మన యందు ఉండాలని కోరుకుంటున్నాడు. నేను మీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను, 1,00,000 రూపాయలు ఉండాలని కోరుకోవట్లేదు. కేజీ బంగారం నేను నీకు ఇచ్చాను, ఈ బంగారం నీ దగ్గర ఉండాలని కోరుకోవట్లేదు. లేకపోతే దేవుడు మర్యాద ఇంకేది కోరుకోవట్లేదు, కానీ నా సంతోషము మీ యందు ఉండాలి. ఆమేన్. ఇది ఎంత కష్టమో తెలుసా? ఇది ఎంత కష్టమో ఒక్కసారి మీరు బాగా ధ్యానించండి. మాట రంగదీసి మరీ కూడా ఆ మాటను మీరు హృదయంలో దేవుడు పెట్టారా, అది చాలా జాగ్రత్తగా తలలోకి వస్తే ఏదో దుంపకం మీద బాగా రంగదీసి ముదురుకెళ్ళగా రాసుకుంటామో, ఈ వచనం బాగా రంగదీసి మన హృదయానికి రాసుకుందాం దేవుని సంగమం. ఆమేన్.
ఇక్కడ నా సంతోషం మీ యందు నిలబడాలి. కొన్నిసార్లు మనం ఏదైనా సంతోషము దేవుడు పెట్టారా, కొంతమందికి మనము కొన్ని రకాలుగా తృప్తి పరిస్తున్నప్పుడు అన్ని ఇస్తున్నప్పుడు వారి సంతోషం అంటారు. ఏదైనా తేడా వచ్చిందనుకో సంతోషం ఏమైపోద్ది, ఇంకొంటది సంతోషం అంతే. మరలా ఆయనకి కానీ ఆమెకి కానీ నీ మీద నా మీద సంతోషం రావాలంటే అవన్నీ కూడా మరలా నానా బాధలు పడితే కానీ ఆ సంతోషం మరలా రాదు. కానీ ప్రభు ఆయన కోరుకుంటుంది ఏంటంటే లోక సంబంధమైనటువంటివి కానీ భౌతికమైన ఇచ్చల సంబంధమైనటువంటి కాదు, ఆయన కోరుకుంటున్నటువంటి సంతోషము మీ యందు నా సంతోషము ఉండవాలని మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఏంటి ఆ సంగతులను చూస్తే దేవుడు బిడ్డలారా 16వ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. అక్కడ మీ ఫలము నిలిచి ఉండుటకును. మొదటేమో నా సంతోషం మీ యందు ఉండాలి, రెండవదేమో ఇప్పుడు మీ ఫలము కూడా ఉండాలి. ఆమేన్. కొన్నిసార్లు ఫలాలు ఉండినట్లు ఉండి ఏదైనా చిన్న బలహీనత కానీ లోపలికి వెళ్తే ఫలాలు అలాగే ఉంటాయా? అలా ఉంటే ఎందుకు అక్కడికి లోపులు మాత్రమే దొరుకుతూ ఉన్నాయి, ఫలాలు లేవని ఎందుకు ఆయన చెప్పించాడు? స్తోత్రం. దేవుడు బిడ్డలారా, ఫలాలు లేవు కాబట్టి ఆయన కోపం వచ్చింది. మీకోసం ఇన్ని బాధలు పడితే మొదటి రాకల్లో అసలు ప్రభు వచ్చిందే నేను నశించిన ఇశ్రాయేలు వరకే వచ్చానని చెప్తూ ఉన్నది లేఖనం. సగమా అటువంటి వారి కొరకు వస్తే ఫలము లేదు, ఆకులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఏ కొమ్మ వెతికినా, ఏ రెమ్మ చూసినా, ఏ చెట్ట కదిపినా, ఎటువైపు చూసినా ముందు వెనక పైన ఎన్ని కొమ్మలు ఎక్కినా సరే చిన్న పింజ లేదు, చిన్న పోత లేదు, అసలు ఏమీ లేదంతే. బాధ. ప్రభు మనకు అంటున్నాడు ఇప్పుడు ఫలాలు నిలవాలి అంటే ఏంటి ఫలం? దేవుడు బిడ్డలారా, మనలో ఉన్నటువంటి పరిశుద్ధత, మనలో ఉన్నటువంటి ప్రేమ, మనలో ఉన్నటువంటి నిరీక్షణ, విశ్వాసము, సంతోషం, ఆశా నిగ్రహము, దేవుడు మనకి ఇచ్చినటువంటివి ఈ ఫలములు మనము నిలుపుతూ ఉన్నామా? నిలిచే ఉన్నాయా? నేటి కాలంలో భయంకరంగా ఉంది పరిస్థితులు. మనుషులు ఎక్కువ పాపాలు ఉన్నటువంటి దినాలు, మనుషులు ఆవేశం కలిగినటువంటి దినాలు, మనుషులు దేవుని సన్నిధిలోకి రాలేనటువంటి ఆ యొక్క బలహీనతలు. ప్రభు అంటున్నాడు ఇవి ఇలాగైతే నా సంతోషం మీ యందు ఉండదు. సంతోషము ఉండాలి, సంతోషము నిలవాలి. ప్రియ దేవుని బిడ్డల, నిజంగా కొంతమంది బిడ్డలో నేను సంతోషిస్తూ ఉన్నాను. కొన్ని ప్రాంతాల్లో మన ప్రియ బిడ్డలు కుమారుడు రమేష్ ఫోన్ చేశాడు. మరి రమేష్ కోసం చెప్తున్నట్టు మీరు అనుకోకండి, అది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా చెప్తూ ఉన్నారు. రాత్రి 10:30-11 ఆ టైంలో మాట్లాడుతున్నప్పుడు నిజంగా టర్కీ మన కామేష్ బాబు ఉన్న దేశాల్లో ఉన్నదానికి ఇప్పుడు రమేష్ బాబు ఉన్న దేశానికి దేవుడు బిడ్డలారా, ఆ టర్కీ ప్రాంతం, కొన్ని ప్రాంతాల సిరియా దేశంలో ఆ ప్రజలు ఎలా ఉందంటే 3 రోజుల అన్నము ఈ రోజు అటు వాళ్ళకి పెడుతున్నారు, మన ఆంధ్ర నుంచి లేదు. సిరియన్లకు మాత్రము అద్భుతంగా అప్పుడప్పుడే ఉడికింది. ఆ ఉడకలు కాకుండా దేవుడు బిడ్డలారా ఉడికింది బాగా. అప్పుడు చక్కగా వండిన వంట వాళ్ళకే పెడుతూ ఉన్నారు. కానీ వీళ్ళకి మాత్రం మన భారతీయులకి, కేవలం మనవాడికి కాదు, మనవాడితో ఇల్లు వారి అందరికీ కూడా 3 రోజుల అన్నము అది మధ్యాహ్నం పూటే. ఉదయము రాత్రి అన్నం లేదు. అయ్యో 3 బిస్కెట్లు 3 రొట్లు అవి ఎవరు తింటారండి? అలాంటి తృప్తి లేని ఆహారం. బాధపడుతూనే ఉన్నాడు. అందులో కూడా దళారులు ఏం చేస్తున్నారంటే ఇచ్చిన శాలరీలో ఒక 10% తీసేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నాన్నగారికి తెలియదు, చెప్పట్లేదు. అయ్యా బాధపడతారు, చెప్పట్లేదు తండ్రి గారని. రాత్రి ఏమో దుఃఖం అంతా ఉన్నంత మాట్లాడి రాత్రి మాత్రమో నాకు దుఃఖం వచ్చింది అనమాట. దేవుడు బిడ్డలారా, అంటే చూడండి ఎంత బాధలు, ఎన్ని కష్టాలు. తండ్రికి తెలియకూడదు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత దేశానికి దేశం వచ్చి ఈ భయంకరమైన మరొక మాట అన్నాడు, పాకిస్తాన్ కన్నా ఘోరమైన ఈ మనస్తత్వాలు అయ్యారు. సిరియన్లో పాకిస్తాన్ వాళ్ళు కంటే అంత ఘోరం ఉన్నారు వీళ్ళు. మన ఈ భారతీయులు అంటే నీకు అస్సలు పడదు, అంత కఠినంగా ఉంది వ్యవహారము అని 3 రోజులు అన్నం పెడుతున్నారు. ఎంత మనం తినవాలి.
3 లంగన ఎలా ఉంటుంది అసలు ఊహించండి. దేవుడు పెట్టారా తండ్రి కోసము నిలుచుట, కష్టాల కోసం నిలుచుట, వెళ్ళినటువంటి టార్గెట్, వెళ్ళినటువంటి గమ్యము, వెళ్ళినటువంటి పని నిలబడాలి. ఏ కష్టమైనా సరే 9 నెలలు అవని 8 నెలలు అవని పని కోసం వచ్చామో ఇది పూర్తయితే కానీ వెళ్ళే ప్రసక్తి లేదు. ఆహారం బాగులేకపోయినా పర్వాలేదు నిల్చుంటాను. సమయంలో సోదరాలు చెల్లింది దేవుడికి హల్లెలూయా. ఎలా ఉంది యవ్వన బిడ్డలారా? తల్లిదండ్రులు మనము అలా నిలిచేవారిగా, ఆశయాలు గెలిపించేవారిగా, తండ్రి ప్రేమను బ్రతికించేవారిగా, తండ్రి ఆశను బ్రతికించేవారిగా. ఎంతమంది పిల్లలు రెక్కలు వచ్చేసరికి ఏమంటే ప్రేమ 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 అనుకొని నచ్చిన వాళ్ళతో నచ్చినట్లు అప్పుడే కొత్త కాపురం, ఉద్యోగం లేదు, పని లేదు, ఏం చేసి పెంచుతావు, ఎలా పెంచుతావు. ఈ పిల్ల కూడా అలాగే ప్రేమ 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 నీకు పెంచుతాడు బాగా, ప్రేమ ప్రేమ ప్రేమ. ఆకలి తీర్చదు. చాలా మంది రోడ్డు ఎక్కిపోతున్న పరిస్థితులు. దేవుడి కొరకు నిలవలేక, కుటుంబాల కొరకు నిలవలేక, ప్రభువు కొరకు నిలవలేక, దేవుడి యొక్క భవిష్యత్తు ప్రణాళికల కొరకు నిలవలేక దేవుడి సంగమ ప్రకటన గ్రంథంలో ఎంత బాధపడుతున్నాడు. ఆ మాట మనం చదివించాం. చదవండి 3వ అధ్యాయం 2వ వచనము. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఇదేంటంటే ఈ మాట మీరు 100 సార్లు చదవండి, వెరైటీ ఉంటుంది. అక్కడ అతనికే ఆత్మీయతలో స్థిరమ లేదు, అతనికే ఆత్మీయతలో ఒక పట్టు లేదు, అతనికే జాగరము లేదు. పుట్టినోళ్ళు ఏమంటాడంటే మిగిలినటువంటి గుంపుల్ని, మిగిలినటువంటి ప్రజల్ని మీరు సంపూర్ణులు చేయండి, మిగిలిన వారిని మీరు సిద్ధపరచండి, స్థిరపరచండి, బాగు చేయండి. ఏంటంటే అసలు ఈ పరిస్థితి? మనతోనే మాటలు దేవుడు పెట్టారా? దేవుడు మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడి దర్శనంలో నేను ఉన్నాము. ఆమేన్. దేవుని యొక్క అంతరంగంలో మనం అంతా దాగి ఉన్నాము. నిజానికి మన మాట దేవుడు పెట్టారా? వారంతా అయితే ఆయన రూపాంతరంలో దాచాడు. మోసే గారిని ఏలియాని ఎలా దాచాడు? రూపాంతరంలో దాచాడు. ఇప్పుడు మనకు ఎక్కడ కావాలంటే మనం దొరికితే దొరకరు. ఎలీషా గారు కొంతమంది ప్రవక్తలు పెట్టి ఎలాంటారో ఆ కొండ ఈ కొండ ఎదిగితే ఎక్కడ దొరుకుతాడు ఏలియా? అయితే ఎక్కడ ఉన్నారు వీళ్ళంతా అంటే యేసయ్య రూపాంతరంలోనే దొరుకుతారు. ఆమేన్. ఆయన రెక్కల కింద అందుకే కీర్తనగా అంటాడు, నా దాగు చోటు నీవే. మన రెక్కలకి ఎక్కడ దొరకం. ఆయన అంతఃపురంలో దాస్తాడు, ఆయన రూపాంతరంలో దాస్తాడు. సంఘాన్ని మాత్రం ఎంతలో దాచాడట? ఆయన రక్త కోటలో దాచాడు. చెప్పండి సోదరులు చెల్లించి హల్లెలూయా. ఈరోజు మన ఆయన రక్త కోటలో దాయాలంటే నిజంగా అపవాదికి ఎంత ధైర్యం ఉండాలి నిన్ను ముట్టాలంటే, ఎంత తెగింపు ఉండాలి. దేవుడి సంగమ అపవాది పాతాళంలో వాటి లేడమ్మా. అపవాది ఎక్కడ ఉన్నాడు? వాడికి ఇంకా ఉంది, టైం ఉంది. అగాధంలో వేసే సమయం ఇప్పుడు భూమి మీద చెలరైపోతున్నాడు. కాబట్టి వాడిని ఒక సేవకుడు కొంతమంది అంటారు ఏంటంటే, మరి ఇప్పుడు బంధించాం కదా మనము, మళ్ళీ ఇంకా ప్రార్థన రెండో ప్రార్థన మళ్ళా బంధించాలంటారేంటి? ఆయన నిజాన్ని బంధించిన అలా లేచిపోయే అవకాశం వాడికి భూమి మీద ఇవ్వబడ్డది. కాబట్టి మనము బంధించాలి. ఆమేన్. దేవుడి సంగమ ఒక దినం ఉంది, ఆయనకి ఇంకా అందులో వేసేస్తాడు. ఆ యొక్క అగాధంలో వేసి తాళాలు వేసిన తర్వాత ఇంక అక్కడి కూడా రాలేదు. అయితే అంతవరకు మనము ప్రతి పరిస్థితుల్లో మనం బాధ్యత అయిపోకుండా మనము నిలిచేవారిగా అన్ని విషయాల్లో, నువ్వు ఏ విషయంలో పడిపోతున్నావు నీకు నువ్వే పరీక్షించుకో. నేను చెప్పను, నీకు నువ్వే దేవుడి సన్నిధిలో ప్రభు నేను ఆ విషయంలో నిలవలేకపోతున్నా, లేకపోతే ఇంకొక విషయంలో నిలవలేకపోతున్నా, నేను ఒంటరిగా ఉంటే కొన్ని బలహీనతలు ప్రభా అందులో నేనైతే నిలవలేకపోతూ ఉన్నాను. నేను ఎక్కడికైనా ఫోన్ పట్టుకుంటే నాయన ఈ ఫోన్ లో వచ్చే పనికి మాల రొట్టంతా కూడా పనికి మాల చెత్తంతా చూసి అప్పుడు నేను నిలవలేకపోతూ ఉన్నాను. దేంట్లో నువ్వు నిలవలేకపోతూ ఉన్నావో దేవుడి సహాయం అడుగు. దేవుడి యొక్క శక్తిని మనం ఆశ్రయించినప్పుడు నువ్వు తప్పకుండా అన్నిట్లో కూడా నిలిచెదువుగాక. ఇక్కడ ఈ ప్రకటనలో
ఈ మాట దేవుని బిడ్డలారా ప్రభు భారంతో చెప్తూ ఉన్నాడు, నీ క్రియలు నా దేవుని యొక్క సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుమో. దేవుని బిడ్డలారా బలపరచాలి. చావనై ఉన్నవి ఎంతో మంది చచ్చిపోతూ ఉన్నారు, ఎంతో మంది పతనానికి సిద్ధమైపోతూ ఉన్నారు, ఎంతో మంది పతనానికి దగ్గరలో ఉన్నారు. అని లోలంలో మంచి పాట పాడారు. అదే పాట అంటే ఏం పాట పాడారు? నా పేరే తెలియని ప్రజలు కొందరు ఉన్నారు. ఎవరైనా నన్ను పంపండి, లేకపోతే పంపించేవారిని వెళ్ళేవారిని పంపించండి. ఎవరు వెళ్ళగా నేను వెళ్తాను, నన్ను పంపించండి అమ్మ. స్తోత్రం, హల్లెలూయా. నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. మీరు ఏ కాశ్మీర్ పంపిస్తారా, దేవుడు పాకిస్తాన్ పంపిస్తారా, ఎక్కడ శత్రువు ఉన్నాడో పంపించండి, నేనున్నాను దేవుడు పెట్టారా. దేవుడు సగమా వెళ్ళే వారిని పంపించండి అని మంచి పాట తల్లి పాడారు. ఎవరు వెళ్తారని మనం అనుకుంటూ ఉన్నాం, ఎవరు వినిపిస్తారని మనము చూస్తూ ఉన్నాం. దేవుడి కొరకు ఎవరు వెళ్తారండి? ఇంకా మనమే ఆ రుచిని చూసిన తర్వాత, ఆ మహిమను చూసిన తర్వాత, ఇంత గొప్ప దేవుడిని మనం క్రియల్లో మనం మోసుకొని ప్రతిరోజు వెళ్తున్న తర్వాత ఇంకెవరికి మనం చెప్పగలం? మొదట మనమే వెళ్ళాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతమంది మనలో ఈ రూపాంతర చైతన్యము కదల్చబడుతూ ఉన్నాం, రగిలించబడుతూ ఉన్నాం. దేవుడు పెట్టారా, దేవుడు ఆయన రాకడ చాలా ఆలస్యంగా వస్తుంది, చాలా ఆలస్యంగా వస్తుంది. ఎందుకంటే ఇంకా నెరవేర్చవలసిన చాలా ఉన్నాయి. అలాగని మీరు ఆలస్యం అయిపోతాయి. మామూలుగా ఆలస్యంగా వస్తుంది అంటే ఆయన ఆలస్యంగా వస్తాడు, నువ్వు ఆలస్యంగా ఉండాల్సింది కాదు. మరి కొంతమంది ఏంటంటే ఆ యెరూషలేములో దేవుడి మందిరం కడతారంటే పడగొట్టేసి ఆ యూళ్ళు కట్టిన తర్వాత ఆ 50 దొరికిన తర్వాత ఇదిగో దేవునికి స్తోత్రం అనగానే అప్పుడు మేము మారు మనసు పొందుతాము అంటే 1000 బలిచ్చినంత వరకు నువ్వు మారు మనసు పొందవు, బోర ఊదినంత వరకు కూడా బాప్తిసం పొందవు. ఇలా కొంతమంది దేవుడు పెట్టారా ప్రవచన వాక్కులను కొంతమంది మహాజ్ఞానం ఎక్కువైపోయి ఇదిగో ఈ ప్రవచనం నెరవేరలేదు, ఇది ఎప్పుడుకో నెరవేరుతుంది, ఒక 10 సంవత్సరాలు అవ్వచ్చు, ఒక 500 సంవత్సరాలు అవ్వచ్చు. మనం అంటాం అనుకోవద్దు, ఏ క్షణం ఏం జరుగునో, ఏ దినం ఏం జరుగునో నీకు తెలియదు. ఆమె కాబట్టి నా ప్రియ దేవుడు పెట్టారా మనము నిలవాలి, అనేకులు నిలిచేటట్లు మనం నడిపించాలి. ప్రభు కోరుకున్నట్లు ఆయన ప్రేమ, ఆయన ఆనందము మన యందు, సంతోషం మన యందు నిలవాలి. రెండవదిగా మన ఫలము నిలవాలి. తర్వాత దేవుడు పెట్టారా అంటాడు కదా మొదటి యోహాను, దేవుడు పెట్టారు మొదటి యోహాను 2:17లో లోకమును దాని ఆశయం గతించిపోవచ్చున్నవు కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. తర్వాత ఏంటంటే దేవుని చిత్తమును నిలవాలంట, నిరంతరము నిలవాలంటే ఎవరైతే దేవుని చిత్తమును చేస్తారో వారే నిలుస్తారు. దేవుని చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే చింతపండు అనుకోకండి, నీటిలో నేను వేసి పిసికిస్తే రసం వచ్చింది. దేవుడు పెట్టారా చిత్తము ఏంటి? చిత్తము దేవుని చిత్తము అంటే దేవుడి మీద నిలవమంటే నువ్వు నిలవాలి, దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి. దేవుడు డొంగులు వెళ్ళమన్నాడు, వచ్చాం. ఎన్ని సంవత్సరాలు ఉండమంటావు? ఉండాలి అంతే. అయిపోయింది మీ టైం, వెళ్ళిపోదంటే వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు పెట్టారా దేవుడు ఏది చెప్తే ఆ చిత్తము, ఆయన చిత్తాన్ని మనం చేయాలి తప్ప కష్టం కాదని మనం పారిపోతాం, ఇబ్బంది ఉంది కదా వెళ్ళిపోవడం, నిందలేశారు కదా పారిపోవడం, లేకపోతే చాలా ఇబ్బంది ఉంది, అబ్బో ఇంత కష్టాలా, ఇన్ని బాధలా అని మనము స్థలాలు ఖాళీ చేసి వెళ్ళిపోవడం. ఇది దేవుని చిత్తం చేయడం కాదు. ఆ చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును. మనం నిరంతరము నిలవాలంటే ఆయన చిత్తము తప్పకుండా చేయాలి. ఆయన ఆనందం అనేది నిలవాలంటే తప్పకుండా మనం ఫలించాలి. దేవుడు పెట్టారా ఇంకా ఏంటి మనం నిలవాలి అంటే మొదటి దశలోకి రాసిన పత్రిక 4:15లో ప్రభు అంటున్నాడు. మొదటి దశలోకి రాసిన పత్రిక 4:15లో మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా సన్నిధి చేరము. ఇక్కడ చూసారా, రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండినట్టు. రాకడ వరకు, రాకడ ఎప్పుడో ఇలా చెప్పాను కదా, రాకడ ఎప్పుడో వస్తుంది. అలా వస్తాదని మనం ఏ బలహీనతలు కూడా మన లోపలికి వెళ్ళకూడదండి.
ఎంతమంది పడిపోయినా దేవునికి స్తోత్రం, మనం ఒక ప్రత్యేకత దేవునికి చూపించుదుగాక. అంత మనలో ఉండాలి, భారం మనలో ఉండాలి. ప్రభు మనం నిలవాలి అంతే. ఎంతమంది మందిరికి రాకపోయినా, ఎంతమంది మనతో సహవాసంలో అలా సంఖ్య తగ్గిపోతూ ఉన్నా, మనం మాత్రం దేవుడు పెట్టారా ప్రభు రాక వరకు నిలవాలంటే ఎంతో కష్టం. దేవుడు పెట్టారా ఏదేమైనా సరే ప్రభు కొరకు మనం నిలవాలి. అక్కడ కదా అని అందరూ చెప్తున్న మాట, మంచి మాట. సాలలో పశువులు ఉన్నా లేకపోయినా, అంజూరపు చెట్టు పళ్ళు ఫలించినా ఫలించకపోయినా, దేవుడు పెట్టారా పంట వచ్చినా రాకపోయినా, నేను మాత్రం యెహోవానే స్తుతిస్తాను, సేవిస్తాను. దేవుడు పెట్టారా దేవుడు ఇంకా చాలా మాటలు మనకు ఉన్నాయి. ఇక్కడ మరొక మాట చదువుకుందాం, ముగించుకుందాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:24 1:24. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. చూడండి మాట నిజంగా జపని శాస్త్రి ఒక మెసేజ్ 3 సంవత్సరాల క్రితం ఒక మాట చెప్తారు. ఏంటంటే మంచి మాట, ఇంకా ఎంతకాలం ఈ శరీరం వలన ఆనందిస్తావు. మంచి మెసేజ్ అది. ఇంకా ఎంతకాలం ఈ శరీరంలో ఆనందిస్తావు. దేవుడు పెట్టారా వాక్యం వినిన తర్వాత నిజమే, ఎంతకాలం ఇంకా ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకున్నప్పుడు ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ బాగా చేస్తే వేరంగా చదవకుండా కొంచెం ఇంకా కొంతకాలం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. దేవుడు పెట్టారా మరి ఇంకా ఎంతకాలం ఈ శరీరంలో ఇంకా మనము చాలా అద్భుతంగా ఉంది, నా శరీరము ఆరోగ్యంగా ఉంది, ఇంకా చక్కగా ఆనందించడానికి అందుకు ఈ శరీరమైన దేవుడు ఇవ్వలేదు. ఈ శరీరము దేవుని యొక్క ఆనందము కోసమే, దేవుని పని చేయటం కోసమే. పౌలు అంటాడు, ఆయన ఫిలిష్తీయులారా మీరేంట్రా బాబు, ఇంకా మీ కోసము ఇంకా ఈ శరీరంలో నిలవడానికి ఇంకా పని ఉంది. ఈ శరీరంలో ఒక ఉదాహరణకి ఇంకా డొక్కూరులో సంఘం కోసం నేనే ఉన్నాను. ఇప్పుడే దేవా ఇంకా సంఘం పని అయిపోయింది, ఆయన అందరూ పరిశుద్ధులు అయిపోయారు, అందరూ సంపూర్ణులు అయిపోయారు. ఇప్పుడు నువ్వు అక్కడ స్విచ్ నొక్కితే ఒక్కసారి అంటే అందరూ ఒకసారి ఎత్తబడిపోయే వారిగా ఒకేసారి దేవుని రూపంలోకి ఓకే రైట్ మార్కులోకి అందరూ ఫిల్లింగ్ బ్లాంక్స్ లో అందరూ కూడా ఒక్కొక్క పేరు చదువుతుంటా ఈమె ఓకే 100 150 మొత్తం 70 కుటుంబాలు రెడీ అయిపోయారండి. ఓకే స్విచ్ నొక్కండి అక్కడ అనేసరికి ఓకే నా శరీరంలో నాకు పని లేదు ప్రభా తీసుకో అనలేదు. ఇప్పుడు అలా అనగాల ప్రభా ఇప్పుడు అప్పుడే రెడ్ మార్క్ అక్కడ నొక్కొద్దు నాయన. ఇంకా 70 కుటుంబాలు చాలా కుటుంబాలు బాప్తిస్మే పొందలేదు అయ్యా. ఇంకా చాలా కుటుంబాలు అసలు తండ్రి అసలు ఆన్లైన్ ప్రార్థన అనుభవమే లేదు నాయన. చాలా మందికి 3 గంటల ప్రార్థన అనుభవమే లేదు ప్రభువా. ఎన్ని అనుభవాలు నేర్పాలండి, ఎన్ని అనుభవాలు నేర్పాలి, ఎన్ని సంవత్సరాలు నేర్పినా ఎన్ని సంవత్సరాలు నేర్పాలి, ఎన్ని సంవత్సరాలు ఇంకా ఉంటాయి. దేవుని సంగమ పౌలు ఆ మాట మరోసారి చూడండి, అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. శరీరమునందు కాదు, ఆత్మనందు నిలిచి ఉండుట అవసరమై ఉన్నది. ఆమేన్. దేవుడు అంటారు అదే పౌలు, ఈ శరీరంలో నిలిచినంత కాలము ఏం వస్తూ ఉంది? శరీరంలో ఉంటే మనకి ఏం వస్తూ ఉంటదమ్మా? శరీరంలో మనకి ఏం కలుగుతూ ఉంటది? ప్రతిరోజు నేత్రాశ, శరీరాశ, దేవుడు అమ్మమ్మలు మనం ఎంత ప్రార్థన చేసినా అవి ప్రతిరోజు పాటించడానికి వస్తాయి. ఏమి ఎలా మనం ఏంటి సంగతి అని రోజు దాన్ని మనము పాదాల కింద ఇలాగా సిగరెట్ తాగి చక్కగా ఏమో ఇలాగా బూర్తులు ఇలాగ అన్నట్లు మనము వాక్యం అనేటువంటి సమాధానమైన జోడు దొడుకుని లోకంలో ఉన్న చీకటి దురాత్మ దయ్యాలు, ఆశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపు అమ్మములు సిగరెట్ తొక్కినట్లు ఈ ఆశలన్నీ మనము కూడా తొక్కుదుముగాక. ఇలా మనము ఆత్మలో నిలిచి ఉంటే మనం ఇవన్నీ చేయగలం. దేవుని బిడ్డలారా చివరిగా మరొక మాట, చాలా మాటలు ఉన్నాయి కానీ మరి దేవుని బిడ్డలారా ఒక మాట ఇర్మియా గ్రంథం చూద్దాం ఒకసారి. 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం చివరి లైన్.
చూడండి, ఈ పట్టణము గుమ్మములలో ప్రవేశింతురు మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. ఇక్కడ చూడండి, పట్టణ మాట నిరంతరము నిలుచును. మన డొంకూరు సంఘము నిరంతరము రాకడ వరకు నిలుచును గాక. ఎందుకంటే దేవుడు పెట్టారా, పనాల బట్టి ఇది నిలుస్తాయి. ఒకవేళ పోర్టు గట్ట పడిపోయింది అనుకోండి, పోర్టు గట్ట పడిన ఏమవుతుంది? దేవునికి స్తోత్రం. మనకేమో ఓన్లీ అక్కడ ఏర్పాటు చేస్తారు. దేవుడు పెట్టారు, భయపడకండి. ఇల్లులు అయితే ఉంటాయి, కానీ ఎక్కడైతే మనకు ఉండదు అన్నమాట. పోర్టు కానీ చూడండి, కొన్ని ఏరియాలో ఆ రోడ్లు వాళ్ళ ఎంకరేజ్మెంట్ అయితే ఏమవుతుంది అంటే, ఆ వీధిలో ఆ రోడ్లలో ఆ ఇల్లులు ఉంటాయి కాబట్టి, అమ్మా ఇంకా మీకు లోన్ ఇస్తాం, డబ్బులు ఇస్తాం, జాగ్రత్తగా సామాన్లని ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోండామని చెప్పి పంపించేస్తారు. వెళ్ళకపోతే జేసీబీతో జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతారు అనమాట. దేవుడి సంగమ కారణం ఏంటంటే, వారు ఎంతలో ఉంటారు, ఆ రోడ్డుకి వెళ్ళే దారిలో ఇల్లులు ఎప్పుడో కట్టేశారనమాట. ఇల్లు మనం వెళ్ళే దారిలో ఎంత భయంకరంగా ఉంటుంది బస్ స్టాండ్కి వెళ్ళే వరకు. దేవుడు ఎంకరేజ్మెంట్ వస్తే పరిస్థితి చాలా చదునవుతాయి అనమాట. ఇన్ని ఇల్లు లేచిపోతాయి అనమాట. అయితే అలా వెళ్ళలేము కానీ దేవుడి సంగమ. అయితే దేవుడు ప్రణాళికలో ఇక్కడ పట్టణాలు నిలవాలి అంటే, దేవుని పక్షమున ఈ సంఘాలు నిలవాలి అంటే, పరిశుద్ధులు నిలిస్తేనే అది దేవుడు నిలుపుతాడు. ఆమేన్. ఈ 17 అధ్యాయం అంతా చదివితే బోల్ ఇది ఒక గంట అయిపోతుంది. కానీ దేవుడు పెట్టారా, ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు పరిశుద్ధ దినము రారురా, వారు విశ్రాంతి దినము అసలు మందిరంలో ఉంటారా బాబు. అటువంటి వారిని నాకాడ వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారేమో కౌజు పెట్టలు లాంటి వాళ్ళు, వేరే గుడ్ల దగ్గరికి వెళ్ళేమో కౌజు పెట్టాడు అలా చేస్తుంది అక్కడ. ఏమో కానీ దేవుడు పెట్టారా, కౌజు పెట్టే చూశారు మీరు? కౌజు పెట్టేమో దానికోసం చెప్తాడు ఇక్కడ దేవుడు పెట్టారా 11వ వచనంలో చూడండి. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. కౌజు పెట్టాక దాని గుడ్లు కాకపోయినా చక్కగా ఏమో అది అక్కడ అదే అన్నట్టుగా ఇది గుడ్డు పెట్టచ్చు కదా, గుడ్డు పెట్టలే. దానికి ఏమో దానికి ఫలము లేదు. కౌజు పెట్ట గుడ్డు పెట్టే పొగ తినేస్తుందేమో, దాని గుడ్లు బతికించుకోలేకపోతుందేమో. కానీ వేరే గుడ్లు మాత్రము దాని మీదకి వెళ్ళిపోయి మాత్రము భారం లేని పని ఎవరైనా చేసేస్తారు. భారం లేని పని ఎవరైనా చేసేస్తారు. దేవుడు పెట్టారు. దేవుడు వాక్యం మీకు చెప్పడం కాదు పని. ఆయన ఆపండి. ఎంతమందో తండ్రులు బాప్తిస్మం ఇచ్చి ఇంతవరకు ఈ 70 కుటుంబాలను దగ్గర పోగు చేసి ఈ మందిరంలో తీసుకొచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. జీతం తీసుకొని వాక్యం చెప్పడం పెద్ద పనే కాదు. కానీ మిమ్మల్ని నేను బాప్తిస్మం ఇచ్చి మీకు చివరి వరకు నడిపించటమో అది గొప్ప పని. ఇప్పుడు నా ఆధ్వర్యంలో ఎంతమందికి నేను బాప్తిస్మం ఇచ్చాను, ఎంతమందికి దేవుళ్ళు బలపరిచాను, ఎంతమందికి పాపం నుంచి విడుదల కలిగించేటట్లు వారికి వ్యక్తిగతంగా నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. అక్కడి నుంచి నా లెక్క ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఆయన దగ్గర నేను ఇదో పలానా బిడ్డలు ఇంతమంది పాపం నుంచి బయటకు వచ్చారు, శాపం నుంచి బయటకు వచ్చారు, దేవుడి కొరకు ఈ రీతిగా ఇంతమంది కొంతమందిని నేను ప్రత్యేకపరిచాను. అప్పుడు నాకు ఫలం ఉంటుంది తప్ప ఎంతో మంది తండ్రులు సిద్ధపరిచి ఇక్కడ నిలబడి వాక్యం చేపిస్తే గొప్ప కాదు. దేవుడు పెట్టినారా. హల్లెలూయా. తీర్పు అంటే తీర్పే, న్యాయం అంటే న్యాయమే. దేవుడు ఎవరికైనా ఒకేలా ఉంటది జీతం. కష్టపడే వాడికి అందుకే జీతం అన్నాడు. సగమ దేవుని ప్రణాళికలో, దేవుని కృపలో దేవుడు నిజంగా ఏ రీతిగా ఇక్కడ యెరూషలేము నిలుస్తూ ఉన్నది. దాన్ని బట్టి మరియు ఈ పట్టణం నిత్యము నిలుచును అని అంటాడు. ఎందుకంటే అక్కడ వారు యెరూషలేములో నివాసులను ఈ పట్టణము గుమ్మములలో ప్రవేశిస్తురు. ఈ గుమ్మములో ప్రవేశిస్తురు. మీరు ఎంతమంది ఈ గుమ్మంలో చక్కగా వచ్చారని అందరూ ఆదివారం బట్టి వచ్చినవే అందరూ మీకు ఎవరు రమ్మన్నారు అసలు ఆదివారం? అదే పెద్ద సమస్య. అదే నేనే కానీ దీనికి అసలైన తండ్రిని అయితే సమస్య లేదు. రానివ్వను. బాప్తిస్మం పొందితేనే లోపలికి వెళ్ళాలన్నమాట. జీతకండి కాబట్టి. అయితే ఈ పని అయిపోతుంది లేదు. ఇంకా పొద్దు నెలలే ప్రభుకి అడిగాను సంపూర్ణ సేవ ఇస్తే ఇవ్వు, లేకపోతే స్వార్థం ఏదైనా ఎక్కడికైనా ప్రభు సువార్త చేసుకొని నీ కొరకు వెళ్తాను తప్ప ఈ జీతాల బ్యాచ్ నాకు నచ్చట్లేదు. జీతాలు తీసుకొని మనం గట్టి గడ్డిస్తే అయ్యగారు ఏంట్రా అక్కడ అంతా తీసేయండి అయిపోయింది, ఇంకొక అయ్యగారు వస్తారు. కాబట్టి దేవుడి స్తోత్రం, దేవుడి సంఘాలు సిద్ధమవుతూ ఉన్నాయి, మన బండి కూడా సిద్ధమవుతూ ఉంది. దేవుడు పెట్టారా, దేవుడు గుమ్మములో నుంచి వచ్చే వారికి మాత్రమే పట్టణాలు నిలబడతా అంటున్నాడు. ఎంతమంది మందిరంలోకి బాప్తిస్మం పొందకుండా వచ్చారు, ఎంతో మంది పరిశుద్ధత లేకుండా వచ్చారు, ఎంతో మంది రాజ్యాసం సిద్ధపడ్డారా. ఈ రోజు పరిశుద్ధ ఆదివారం అయ్యా ఈ సన్నిధిలోకి కొంతమంది
మందిరంలోకి వస్తే ఆనందంగా నిద్రపడుతుంది, మనసంతా ఈ వారం హాయిగా ఉంటది. అక్కడికి వెళ్తే మంచి పాటలు పాడతారు, ఆహా సమాధానంగా ఉండొచ్చు, మరలా చక్కగా వ్యసనాలు చేసుకోవచ్చు అని అలాగా కొంతమంది ఒక 70%, 40%, 50% వచ్చే బ్యాచ్లు ఉంటారండి. ప్రభు గుమ్మములోకి రావాలంటే ఏమంటున్నాడు? ఈ గుమ్మములో నుంచి రాకుండా వేరే గుమ్మములో వచ్చి వారు ఎవరట వాళ్ళు? యోహాను సువార్త 10వ అధ్యాయం. ఈ గుమ్మములో నుంచి రాకుండా వేరే గుమ్మములో నుంచి వచ్చి వారు ఎవరంటున్నాడు? వారిని దొంగయు దోచుకొని వాడై ఉన్నాడని అంటున్నాడు అనమాట. కాబట్టి ఈ గుమ్మములో, ఈ గొర్రెల గుమ్మములో నెహెమ్యా చెప్తాడు బాగా గుమ్మాల కోసం, పెంట గుమ్మము, గొర్రెల గుమ్మము, మత్స్యపు గుమ్మము, దేవుడు పెట్టారా అక్కడ ఉన్నటువంటి లోయ గుమ్మము, ఇలా మనం ఏ గుమ్మంలో చేస్తూ ఉన్నాం? 3 తలుపులు ఉన్నాయి కదా అనేసి వారాలు నచ్చినట్లు మనము రావడం కాదు. మనం నిలవాలి అంటే గొర్రెల గుమ్మములో వస్తే సదాకాలం నిలుస్తావు, నీ క్రియలు నిలుస్తాయి, నీవు అనేకులు దీవెనకరంగా ఉంటావు. అట్టి కృప దేవుడు డొంకూరులో తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మనం నిలవాలి దేవుని పెట్టారా. ప్రభు రాకడ వచ్చేస్తూ ఉంది. ఆది సంఘం నిలవబడ్డది. మన సంగతి ఏంటి? భక్తుడు